నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో హరివాస్తుకు సంబంధించి మంచి వీడియోస్ చేస్తూ ఉన్నాం. మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తూ ఉంది. చాలా మందికి ఒక రకమైన డౌట్ ఇది. ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసే డౌట్ అని అనుకుంటున్నాను. సెప్టిక్ ట్యాంక్స్ గురించి చాలామంది ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అనేది ఈరోజు ఈ ఎపిసోడ్‌లో ఈ సెప్టిక్ ట్యాంక్స్‌కి సంబంధించి ఒక ముఖ్యమైన విషయాలు, అసలు ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టడం వల్ల మనకి మేలు జరుగుతుంది, మంచి లాభాలొస్తాయి, ఇంటికి సంబంధించి శుభాలు జరుగుతాయి. ఈ విషయాలన్నీ కూడా డిస్కస్ చేద్దాం. నమస్కారం అండి. నమస్తే. సో హరి గారు, లాస్ట్ టైం మీరు వాటర్‌కి సంబంధించి చాలా విషయాలు చెప్పారు. చాలా మంచి హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. సో ఇప్పుడు సెప్టిక్ ట్యాంక్ చాలామంది ఇళ్లల్లో పెట్టాలి అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది ఇంట్లో పెట్టడం అస్సలు సేఫ్ కాదు, కాంపౌండ్‌లో పెట్టుకోవాలి. ఎలాగైతే మనం సంపులు పెట్టుకుంటామో వాటర్‌కి సంబంధించి అలా పెట్టుకోవాలి అని కొంతమంది అనుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అలాగే పెట్టుకుంటున్నారు ఇప్పుడు. సో మనకి బోర్డర్ ఉంటుంది. ఆ బోర్డర్‌కి బయట అలా పెట్టుకోవచ్చంటారు. అసలు ఎక్కడ పెట్టాలంటారు ఈ సెప్టిక్ ట్యాంక్స్ అనేది? ఓకే. సింపుల్‌గా ఫస్ట్ ఒక ప్రశ్న. హ్మ్. అసలు పూర్వం కాంపౌండ్స్ ఉన్నాయా? లేవు. ప్రేక్షకులారా, ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. సో, క్లియర్‌గా మొత్తం వీడియో చూడండి. సో, ఫస్ట్ ఒక ప్రశ్న అండి. మీకు జనరల్ ప్రశ్న ఏంటంటే, చెప్పండి. అసలు కాంపౌండ్స్ ఉండేవా ఫస్ట్? ఉండేవి కాదు. లేవు. ఒకటో పాయింట్. అసలు టాయిలెట్స్ ఉండేవా? ఉండేవి కాదు. లేవు. అయితే మలమూత్ర విసర్జన ఇంటి లోపల నాట్ అలౌడ్. శాస్త్రం ప్రకారం నాట్ అలౌడ్. ఓకే. నాట్ అలౌడ్. ఇది మీరు ఇల్లు అంటారు. నేను మనుష్య ఆలయము అంటాను. ఆలయం అంటే మీకు అర్థమైందా? ఇప్పుడు మీరు ఒక వ్యాపారాన్ని నిమిత్తం బయటికి వెళ్ళారు, ఒక జాబ్ నిమిత్తం వెళ్ళారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇల్లు ఎట్లుండాలి? ఎట్లుండాలి? బాగుండాలి. నిదానంగా ప్రశాంతంగా శాంతంగా మీరు ఉండాలి. ఇంటికి వచ్చిందంటే అబ్బా ఎంత మెంటల్ టెన్షన్ ఉండని, నేను ఇంటికి వస్తే హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ ఉదయం లేచి మీరు వెళ్ళిపోవచ్చు యాక్టివ్గా ఉంటుంది. అయితే ఇట్లాంటి దేవాలయంలో మలమూత్ర విసర్జన అనేది నాట్ అలౌడ్. కానీ తప్పదు కదండి అందరూ. ఇప్పుడు వదిలేసేయండి. ఇప్పుడు మాట్లాడుతున్నాను. నాట్ అలౌడ్. పూర్వం రాజమహారాజులు కూడా టోటల్ కోట అవుట్ సైడ్ టాయిలెట్స్కి వెళ్ళేవాళ్ళు. ఓకే. వాళ్ళకి సపరేట్ వేస్ ఉండేవి, అట్లా వెళ్ళేవాళ్ళు. రాణి అయినా రాజు అయినా ఎవరైనా కానీ కోటలోని నాట్ అలౌడ్. అయితే కొన్ని రాజమహల్స్లో మనకు తర్వాత అవి కనబడ్డాయి. ఎందుకంటే దాని ఫొటోస్ అవన్నీ మనం చూసినప్పుడు కొన్ని ఆర్కిటెక్ట్స్లో అవి పెట్టారనమాట. అవి మనకు గమనించడం జరిగింది. సో ఇప్పుడు చాలా మంది ప్రేక్షకులకు ఏం డౌట్ వస్తుందంటే, అసలు ఇంటి లోపల పెట్టాలన్నా, కాంపౌండ్లో పెట్టాలన్నా, రోడ్ మీద పడేసేయాలన్నా? నేను అన్నిటికంటే బెస్ట్ రోడ్ మీద పడేసేయమంటాను. ఇది క్లియర్గా చెప్పేస్తాను. ఇప్పుడు మనం లైవ్గా ఒకసారి మార్కింగ్ చేస్తాం, ఒకసారి చూస్తాం. సో ప్రేక్షకులారా, ఈ పాయింట్స్ మీరు చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. అయితే ఒక తూర్పు ఫేసింగ్ ఇంటికి మనం తీసుకుంటే, ఇది మెయిన్ ఎంట్రన్స్ అయితే సెంటర్ ఆఫ్ ద పార్ట్ నుంచి కుడివైపు ఉచ్చస్థానం అంటాం, లెఫ్ట్ సైడ్ నీచస్థానం అంటాం. ఇది క్లియర్ కట్. అయితే నీచ స్థానంలో మనం ఈ సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ఎంట్రీకి లెఫ్ట్ సైడ్. మళ్ళీ కార్నర్ 2 parts లో పెట్టొచ్చా? పెట్టకూడదు. ఏ కార్నర్ 2 parts నాట్ అలౌడ్. ఏ కార్నర్ 2 parts నాట్ అలౌడ్. ఇది అందరికీ తెలిసిందే. కుదరని పక్షంలో ఈ తూర్పు ఫేసింగ్ ఉంటే నేను దీన్ని ఏం చేస్తానంటే, ఇది కాంపౌండ్ కదా, ఇది రోడ్ కదా, ఈ మధ్యలో ఖాళీ స్థలం ఉంది, ఉంటే పెట్టుకోవచ్చు అలా. ఛాన్స్ ఉన్నవాళ్ళు నేను ఆల్రెడీ దీని మీద ఎపిసోడ్స్ కూడా చేశాను. లైవ్ గా బయట పెట్టిన వీడియోస్ కూడా తీసి పెట్టాను. రోడ్ ఏమన్నా మీ జాగిరా? మున్సిపాలిటీ వాళ్ళు ఒప్పుకుంటారా? రోడ్ మీద లారీలు పోతే ఇబ్బంది కదా. నేను చెప్పింది సరిగా చెవులతో వినాలి. నేనేం చెప్తున్నానంటే, రోడ్కి ఇంటి యొక్క కాంపౌండ్కి స్థలం ఉన్న వాళ్ళకి ఇది సాధ్యం. తీసుకుపోయి రోడ్ పగలగొట్టి పెట్టమని ఎక్కడ చెప్పలేదు. నా పాయింట్ అర్థమైంది కదా. ఇప్పుడు జిహెచ్ఎంసీ అనుకోండి, లేదంటే మిగతా ఏ సిటీస్లో కూడా అనుకోండి, మీకు సింపుల్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రోడ్ సెంటర్లోకి వస్తున్నాయి కదా. డైరెక్ట్గా అప్పుడు ఏమవుతుందంటే, డైరెక్ట్ టాయిలెట్స్ దాన్ని కనెక్ట్ అయిపోతుంది. మరి ఇబ్బంది కాదా? ఇబ్బంది అవుతుందా కాదా? ఇబ్బంది అవుతుంది. కాదు, ఏది ఇబ్బంది కాదు. ఇప్పుడు చాలా మంది కామెంట్స్ ఎట్లా వస్తాయంటే, అసలు రోడ్ మీద పెడితే లారీలు పోయేటప్పుడు దిగిపోతాయి అని. సరే, అయితే ఎందుకు పాడైతాయి అంటే, గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ గా పెడుతుంది. మనం ఇండివిజువల్ కాబట్టి అంత స్ట్రాంగ్ ఏం పెట్టరు, ఊరికి అట్లా పలకలేసి వదిలేస్తారు. అయితే ఈ ఖాళీ స్థలం ఉంటే ఇది నంబర్ 1.
మన యొక్క ఇంటి మొట్టమొదటి క్షేత్రం ఏదైతే ఉందో, చాలా మందికి క్షేత్రం అంటే ఐడియా లేదు. క్షేత్రము అంటే ఫస్ట్ మీ స్థలానికి సంబంధించిన కాంపౌండ్ మీరు ఎప్పుడైతే కడతారో ఆ కాంపౌండే మీ మొట్టమొదటి స్థలం యొక్క క్షేత్రము అంటాం దీన్ని. మొత్తం ఇదంతా ఒక బౌండరీ. అయితే ఈ బౌండరీలో కాకుండా మీరు బయట పడేస్తే సూపర్. చాలా మంది కొన్ని ఎపిసోడ్స్ కూడా చేశారు. మన సెప్టిక్ ట్యాంక్ మన కాంపౌండ్ దాటి బయటికి పోకూడదు, దీనిని తీసుకొచ్చి మన ఇంట్లోనే పెట్టుకోవాలి అని చెప్పి చాలా మంది వీడియోలు చేశారు, కామెంట్లు చేశారు. నేను ఒకటే చెప్పాను, అసలు సెప్టిక్ ట్యాంక్ బయట ఎందుకు పాడేసేయడం, డైరెక్ట్ బెడ్రూమ్లో మంచం కింద పెట్టేస్తే అయిపోయాయి, దాచిపెట్టుకోండి. పెద్ద బ్యాంక్ అది, బ్యాంకే కదా. ఒక పిల్లవాడు వచ్చి మన ఇంట్లో మూత్రం పోస్తే అప్పటికప్పుడు పనోళ్ళని పిలిపించి కడిగిపించి తుడిపిస్తాము. అటువంటిది ఈ మలమూత్ర విసర్జన సెప్టిక్ ట్యాంక్ వేసి ఒక 6 నెలలు, సంవత్సరము, 10 సంవత్సరాల దాకా స్టోరేజ్ చేసి పెట్టుకుంటారా? ఇది మన బ్యాంకా? ఇది మీ కామన్ సెన్స్ తో మీరు చెప్పండి. రోడ్ బెస్టా, ఇది బెస్టా, ఇది బెస్టా? ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి రోడ్డే బెస్ట్ అయిపోయింది. మరి స్థలం ఉన్నవాళ్ళు, లేకపోతే తప్పదు, ఎడం పక్క పెట్టుకోవచ్చు, సింపుల్. సో ఇది తూర్పు ఫేసింగ్ సంబంధించి చెప్పేస్తాను. ఇదే ఫేసింగ్ వాళ్ళు సెకండ్ ఆప్షన్ కిందకి ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇది ఏ ప్లేస్ లో? ఇది సెంటర్ అయితే ఇది 5th పార్ట్, ఇది 4th పార్ట్, 3rd పార్ట్. ఈ 4th లో రావచ్చు, 3rd లో రావచ్చు. ఈ రెండు యాక్సెప్టెడ్. ఇప్పుడు దక్షిణం తీసుకుంటే వీళ్ళు కేవలం ఇదొకటే ప్లేస్ అలౌడ్. మళ్ళీ ఇంటి వెనకాల పెట్టుకోకూడదు. చూస్తున్నారు కదా ప్రేక్షకులారా, దక్షిణం ఫేసింగ్ గల ఇంటి వాళ్లకు సెప్టిక్ ట్యాంక్ ఎప్పుడు కూడా ఉత్తరం వైపు ఎక్కడ ఉండకూడదు. పెడితే రోడ్డు మీద పడేసాను, ఇది యాక్సెప్టెడ్. సార్ మరి దక్షిణంలో గొయ్యి అవుతుంది కదా, రోడ్డు మీద అవుతుంది, మీ కాంపౌండ్ దాటి అవుతుంది, సో ఇబ్బంది లేదు. సో ఇది పడమర ఫేసింగ్ వాళ్ళు ఎక్కడ పెట్టాలి? పడమర ఫేసింగ్ వాళ్ళు పడమరలో అలౌడ్ ఉందా? లేదు. కుదిరితే రోడ్డు మీద, కుదరలేదు ఉత్తరం, ఇది అలౌడ్. దక్షిణంలో పెట్టరు, తూర్పులో కూడా పెట్టరు, అయిపోయింది. సో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలకు 4 ఫేసింగ్లకు సంబంధించి సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టాలి ఈ వీడియో ఒక్కటి చూస్తే 100% మీకు మీరు సెట్ చేసుకోవచ్చు. ఎవరికైనా నిజంగా ఇవి ఏమన్నా తప్పుడుగా మీరు చేసుకొని ఉండి మీరు ఈ వీడియో చూసి సెట్ చేసుకోవచ్చు. ఛాన్స్ లేని వాళ్ళు, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, మేము అసలు సెట్ చేసుకునే విధానం మాకు అర్థం కావడం లేదు అన్నవాళ్ళు హరివాస్తుకి కాల్ చేయొచ్చు, అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడచ్చు. చాలా చక్కగా క్లియర్ గా హరి గారే చెప్పడం జరిగింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా స్క్రీన్ మీద కనపడే నెంబర్ కి కాల్ చేస్తే హరి గారే మీతో మాట్లాడటం జరుగుతుంది. వాస్తుకు సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో దానికి సంబంధించి మాట్లాడటం జరుగుతుంది. సో నచ్చింది కదా ఈ వీడియో? సెప్టిక్ ట్యాంక్స్ కి సంబంధించి పూర్తి అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.